జై శ్రీరామ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం విశ్వనాథాష్టకం. అందరికీ వచ్చండి. ఇది అందరికీ తెలిసిన శ్లోకమే. కానీ ఈ రాగం అంటే నాకు చాలా ఇష్టం అండి. ప్రతి ఒక్కరికి ఇది వినేటప్పుడు చాలా శ్రావ్యంగా ఉంటుందన్నమాట. ఎక్కడికైనా మనం క్షేత్రవాసాలకు వెళ్తాం కదా! ఆ క్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఇంతకు ముందు ఉండేవి సీడీలు గట్రాను. ఆ సీడీ ప్లే చేసి మేము తిరుపతి వెళ్ళేటప్పుడైతే ఈ షాపింగ్‌కెళ్ళేటప్పుడు సీడీల్లో ఇదే ఉండేదనమాట. ఎక్కడ ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా ఈ రాగం ఎంతో బావుండేది. అందరిని చాలా ఆకట్టుకుంది. అందుకని చెప్పి నాకు నచ్చింది గనక నాకు నచ్చుతుంది. మీకు కూడా నచ్చుతుంది కంపల్సరీ. నాకు నచ్చింది గనక అందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. చాలా బాగుంది కదూ. నిజంగా ఈ ఈ శ్లోకాన్ని వింటుంటే అలాగా మా అన్నయ్య పాడేవారు. ఇది ఎంత బాగా పాడేవాడో. అయితే తర్వాత పాడరా, తర్వాత చెప్పరా అంటే వాడేమో చూద్దాంలే తర్వాత చెప్తాను, తర్వాత అన్నాగా తర్వాత చెప్తాను అని చెప్పి వికటం చేసేవాడు నాతోటి. ఎంత బాగా వర్ణించారో. ఆ! ఎప్పుడు కూడా స్వామి జడలో ఎలా గంగ తిరుగుతూ ఉంటుంది, గౌరి ఎలా వామార్థ భాగంలో ఉన్నది ఆయనకి అనేది చాలా బాగుంది ఈ వీడియో. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.